Hello friends, welcome back to my channel Kiran Tumula. Friends, ఇది మన లంబసింగి టూర్. లంబసింగి అంటే మా ఫ్రెండ్ వెళ్ళాడనమాట. వెళ్ళి ఒక ఫోటో తీసి పెట్టాడు. లైక్ ఏంటంటే పాల సముద్రం ఉంటుంది, అది చాలా బాగుంది. సో మనం కూడా వెళ్దాం చెప్పి పెద్ద ప్లాన్ వేసాం. ఆ ప్లాన్ తగ్గట్టుగానే మా ఫ్రెండ్ సెట్ చేశాను, వాడు వస్తా అన్నాడు. సో ఇద్దరం కలిసి వెళ్తున్నాం. సో నేను సింగిల్గా స్టార్ట్ అయ్యాను వైజాగ్ నుంచి, సుజాత నగర్ నుంచి. మీకు తెలుసుగా నేను ప్లేస్ సుజాత నగర్. సో సుజాత నుంచి మనం వెళ్ళగానే వేబగుంట వస్తుంది, దాని తర్వాత గోపాలపట్నం వస్తుంది. సో ఇది సింహాచలం పెట్రోల్ బంక్ దగ్గర జంక్షన్. మనం ఎలా వెళ్తే సింహాచలం వెళ్తాం. చాలా వీడియోలు చెప్పే ఉంటాను, బోర్గా ఫీల్ అవ్వకండి. బట్ నాకు స్టార్టింగ్ నుంచి వెళ్ళడం అలవాటు కాబట్టి నేను పెడుతున్నా. అండ్ దిస్ ఇస్ సింహాచలం. మనం ఇలా ముందుకు వెళ్ళిపోతే ఎన్ఐడి వస్తుంది. ఇదిగోండి, ఆల్మోస్ట్ మనం గోపురం దాటుతున్నాం. కొంచెం ముందుకెళ్తే మనకి ఎన్ఐడి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎన్ఐడి ఫ్లైఓవర్ కొత్తగా కట్టారు కదా, బట్ మనం ఫ్లైఓవర్ ఎక్కైతే వెళ్దాం. ఎందుకంటే మనం రైట్ టర్న్ అవ్వాలి కాబట్టి, రైట్ నాకు లేదు కాబట్టి కింద నుంచి వెళ్ళాలి. సో ఇది ఫ్లైఓవర్ కింద నుంచి. నేను ఫస్ట్ టైం ఫ్లైఓవర్ కింద నుంచి వీడియో తీస్తూ వెళ్తున్నా. ఇక్కడ మనం రైట్ తీసుకోవాలన్నమాట. ఎక్కువ లారీలో ఉంటాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అలా మనం కొంచెం ముందుకు వెళ్తే అయినా ఆల్మోస్ట్ ఫ్లైఓవర్ కూడా కంప్లీట్ అయిపోతుందండి. చూడండి, రైట్ సైడ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ సైడ్ ఉండే రైలింగ్స్ అవి వేసారంటే ఫ్లైఓవర్ కూడా అయిపోతుంది. మ్యాక్స్ ఒక 4 monthsలో కంప్లీట్ అయిపోతుంది ఫ్లైఓవర్, ఐ థింక్. ఫ్లైఓవర్ దాటిన ముందుకు వెళ్తే మనం అనేది వస్తాం. నెక్స్ట్ ఎయిర్పోర్ట్ అండి. ఇదిగోండి, ఇది ఎయిర్పోర్ట్, విశాఖపట్నం ఎయిర్పోర్ట్. అలా లోపలికి వెళ్ళాలి, బయట నుంచి చూపించేస్తున్నా. ఆ నెక్స్ట్ వచ్చే ప్లేస్ మనకి టోల్ గేట్ అండి. సో మనం వచ్చాం టోల్ గేట్కి. ఇదే టోల్ గేట్. అంత బైక్ కదా, టోల్ గేట్ తీసుకోక్కర్లే, చల్. సో టోల్ గేట్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనకి అనకాపల్లి వస్తుంది. అనకాపల్లి నుంచి కొంచెం ముందుకు వెళ్తే తాళపల్లి ఊరు వస్తుంది. అది జంక్షన్ అండి. ఆ జంక్షన్ నుంచి మనం రైట్ తీసుకుని వెళ్ళిపోతే నర్సీపట్నం వస్తుంది. చూపిస్తాలండి ముందు. ఈలోపు మనం లంబసింగి గురించి మాట్లాడదాం. లంబసింగి ఆంధ్ర ఊటీ అండి. చాలా కూలెస్ట్ ప్లేస్, చాలా బాగుంటుంది కూడా. ఎందుకంటే మనం చాలాసార్లు విజిట్ చేసాం. అండ్ కానీ అక్కడ కొండ ఉందండి, ఆ కొండపై ఎక్కడం మాత్రం నేను ఎప్పుడూ ఎక్కలేదు. దానికోసం చెప్పిన నేను వెళ్తున్నాను. యాక్చువల్గా నేను ఎర్లీ మార్నింగ్ 3 o'clock స్టార్ట్ అయ్యాను. నా ప్లాన్ ఏంటంటే 3 o'clock స్టార్ట్ అయ్యి 4:15 కల్లా నర్సీపట్నం వెళ్ళి 4:15 నుంచి 5:30 కల్లా అక్కడికి వెళ్ళిపోతే 5:30 కొండ అక్కడ స్టార్ట్ చేస్తే అప్పుడు వస్తుందన్నమాట. ఇదిగోండి లంబసింగి, 63 kilometers. తాళపాలెం జంక్షన్. ఇది తాళపాలెం జంక్షన్ అండి. ఇదిగోండి నా బైక్ అక్కడ రెడీగా ఉంది వెళ్ళడానికి. పెద్ద వాళ్ళ లారీ చూసారు అలా తిప్పాడు. కొంచెం ఉంటే నా బైక్ పరిస్థితి ఏమవుతున్నా. సో రైట్ టర్న్ తీసుకుంటున్నా, గోయింగ్ టు లంబసింగి. అదేనండి, లాస్ట్ టైం నేను చాలాసార్లు విజిట్ చేశాను, బట్ ఆ కొండపై ఎక్కలేదు. సో కొండపై ఎక్కుదామని చెప్పి ఇంత తొందరగా వెళ్తున్నా. ఎందుకంటే కొండపై నుంచి వస్తే మనకి మంచి ఫాగ్ బాగా కనబడుతుంది. లైక్ నంది హిల్స్ ఇన్ బెంగళూరులో కనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పి వెళ్తున్నా. సో ఎర్లీ మార్నింగ్ కదా, అంత బాగానే ఉంటుంది. బట్ ఇది సింగిల్ రోడ్డు, సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. కానీ చూసారా, ఇక్కడ కనీసం నాకు రోడ్డు కూడా సరిగ్గా కనిపించట్లేదు, అలా ఉంది నా బండి లైటింగ్. యాక్చువల్గా నా బైక్ R15 V3 అండి. ఈ బైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్. బట్ దీంట్లో నెగిటివ్ ఏంటంటే నైట్ టైం లైటింగ్ సరిపోదు. మనం 80 స్పీడ్ దాటి వెళ్ళామంటే మన సినిమా అయిపోయినట్టే. సో మనం వెళ్ళినప్పుడు ఫుల్ డార్క్లో ఉన్నప్పుడు మనకి వెహికల్ కనిపిస్తే, లైక్ ఇలా నేను వెళ్తున్నట్టుగా ఆ వెహికల్ వెనుక వెళ్తే మనం కొంచెం సేఫ్గా ఉంటామండి. ఎందుకంటే బట్ సింగిల్గా ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నర్సీపట్నం దగ్గర నేను సింగిల్గానే వెళ్తున్నాను అండి. నర్సీపట్నం నుంచే మా ఫ్రెండ్ వస్తాడు. సో మ్యాక్స్ నేను నర్సీపట్నం రీచ్ అయిపోయాను. ఓకే, మా ఫ్రెండ్ రీచ్ అయ్యాను, ఆ వీడియో అనేది తెలియదు. ఫ్రెండ్ రీచ్ అయ్యి నర్సీపట్నం ఉండేది. మనం అలా ముందుకు వెళ్తే ఒక జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ నుంచి రైట్ తీసుకుంటే మనం ఇక్కడికి వెళ్తాం. అక్కడికి లంబసింగి వెళ్ళి వెళ్తాం అనమాట. ఎందుకంటే ఇదే ఆ జంక్షన్. ఇక్కడ మనం రైట్ తిరగాలి. రైట్ తిరిగితే ఇక్కడ టీ షాప్ ఉంటుంది.
టీ బాగుంటుంది, తాగొచ్చు. బట్ మార్నింగే వాళ్ళ ఇంట్లో టీ తాగాను, సో అక్కడ తాగట్లేదు. మనం అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే అక్కడ మనకి కనిపిస్తుంది పోలీస్ స్టేషన్. పోలీసులు అప్పుడప్పుడు ఉంటారు నైట్ టైం వెళ్ళినప్పుడు, సో బి కేర్ఫుల్. అన్నీ తీసుకెళ్ళండి, లైసెన్స్, బండి, సీబుక్స్ ఇవన్నీ. అండ్ ఇంకా మనం ఎంత వీడియో చేసినా వేస్ట్ అని చెప్పేసి అక్కడ తీయలేదండి. అండ్ నెక్స్ట్ మనం ఘాట్ రోడ్లోకి వచ్చిన తర్వాత వీడియో చేస్తున్నా, మీతో కొన్ని విషయాలు చెప్దామని చెప్పి. యాక్చువల్గా నేను చాలా వీడియోస్ తీసాను, బట్ ఏంటంటే అది మొత్తం లెంత్ వచ్చేసి 1.5 hours వచ్చింది. అవి మొత్తం అప్లోడ్ చేశాను అనుకోండి, మీరు అస్సలు చూడలేరు. సో అందుకని చెప్పి అన్నిట్లో బెస్ట్ వీడియోస్ తీసి వాటిని ఎడిట్ చేసి అప్పుడు బాగున్న వీడియోస్ మాత్రం పెడుతున్నా. ఈ ఘాట్ రోడ్ ఏంటంటే చాలా డేంజర్. నేను డ్రైవ్ చేయట్లేదు, మా ఫ్రెండ్ డ్రైవ్ చేస్తున్నాను, నేను వెనక కూర్చొని వీడియో చేస్తున్నాను. చూసారుగా, ఇప్పుడు కాదు, మా ఎర్లీ మార్నింగ్ చూస్తే బాగా కనబడుతుంది. ఇది వ్యూ పాయింట్ అండి, మీకు నా నెక్స్ట్ వీడియోలో చూడవచ్చు ఈ వ్యూ పాయింట్ ఎలా ఉంటుందో. మీకు ఏం కనిపిస్తుంది వ్యూ పాయింట్ అంటే, బట్ మార్నింగ్ అయితే కనబడుతుంది. మనం డైరెక్ట్గా చూస్తానండి, ఏదన్నా కెమెరాలు ఇవన్నీ ఎంత చూసినా అంతే. మా ముందు కార్ వెళ్తుంది, మా ఫ్రెండ్ వాళ్ళని ఫాలో అయిపోతుండాలి, ఎందుకంటే సింపుల్గా వెళ్ళిపోవచ్చు కదా. కానీ అస్సలు ఆగట్లేదు, జంజమ్ అని వెళ్ళిపోతున్నాడు. వీడియో వెళ్ళని ట్రై చేస్తున్నాడు, బట్ ఏంటంటే వెళ్తే ఘాట్ రోడ్ కదా, తేడా వస్తే కిందకి వెళ్ళిపోతాం అనమాట. బట్ ఇది మాత్రం మరీ అంత డేంజరస్ అని చెప్పలేను, బట్ మన జాగ్రత్త మనం. ఇది ఒక టెంపుల్ అండి, ఇక్కడ టెంపుల్ బాగుంటుంది. లైక్ చాలా చేస్తుంటారు, పండుగలు చేస్తూ ఉంటారు, అలాగే మొక్కుబడి తెచ్చుకుని ఉంటారు. ఇంకా మనం అలా ముందుకు వెళ్తే మనం లంబసింగి వస్తుంది అనమాట. కానీ ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది, అందులో జాగ్రత్తగా కావాలి, అంత బాగుంటుంది. మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చెడు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బెటర్ మనం ఎప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ని కోరుకుందాం. మంచి అంటే థ్రిల్లింగ్గా ఉంటుంది, చెడు అంటే ఏదో అవుతుంది, నెక్స్ట్ టైం అక్కడికి వెళ్దాం మనం అలా అనమాట. నాకు తెలిసి ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయాం, లైటింగ్ కూడా వచ్చింది. సో ఇప్పుడు వీడియో కూడా కొంచెం బాగా కనబడుతుంది, చూసారా లైటింగ్. సరిగ్గా చూస్తే మనకి బాగా కనబడుతుంది. అలా మనం మ్యాక్సిమం ఆల్మోస్ట్ వచ్చానండి, బికాజ్ మనం కొండపైకి ఎక్కుతున్నాం కదా. ఇప్పుడు కూడా సేఫ్టీస్ పాటించాలి, లేకపోతే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. వీడియోలో నెల వెళ్ళిపోతున్నాడు పుడింగ్లేగా, అంతే కొంచెం మార్చలేం. ఓకే, మనం ఫైనల్గా వచ్చేసాం లంబసింగి జంక్షన్ ఉండేది. అక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే లంబసింగి వెళ్తాం. అండ్ దిస్ ఇస్ లంబసింగిలో ఉండే టెంపుల్, ఆంజనేయ టెంపుల్. ప్రజెంట్ అయితే పెద్దగా ఫాగ్ ఏం లేదు, కొద్దిసేపు ఫాగ్ క్రియేట్ అవుతుంది. మనం కొంచెం ముందుకు వెళ్తే ఈ స్ట్రైట్గా వెళ్తే మనకు లంబసింగి వస్తుందండి. అక్కడ నుంచి మనం కొండపైకి ఎక్కుతాం అనమాట. చూడండి, కొంచెం ఫాగ్ కనబడుతూనే ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. నెక్స్ట్ వీడియోలోని లంబసింగి ఎలా ఎక్కాం, ఆ కొండపైకి ఎలా ఎక్కాం మొత్తం అన్నీ చూపిస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.